everyone, this is Divya Jyoti. Welcome to Siddhus World అండి. అందరికీ ముందుగా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అండి. హ్యాపీ యోగా డే. ప్రతి ఒక్కరు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు యోగా చేసుకోవటం చాలా మంచిదండి హెల్త్కి. ప్రతి ఒక్కళ్ళు ఈ కరోనా తర్వాత హెల్త్ మీద చాలా హెల్త్ కాన్షియస్ అయ్యారు కదా. ఏదైనా మనం ఒక కాస్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు మనకు సజెస్ట్ చేసేది ఏంటంటే యోగా చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి అని అట్లా సజెస్ట్ చేస్తున్నారు కదా. అందుకని మనం ముందుగానే మన హెల్త్ మీద జాగ్రత్తతో యోగా చేసుకోవడం చాలా బెటర్. రీసెంట్గా నేను జస్ట్ ఏదో పెయిన్స్ అని వెళ్తేనే డాక్టర్ గారు యోగా చేసుకోమా, ప్రాణాయామం చేసుకో, ఇంకా ఫ్యూచర్లో నీకేం రాకుండా ఉంటాయి అట్లా అని చెప్పారు. అందుకని నేను మొదలుపెట్టాను. యాక్చువల్గా చాలా మంచిదండి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక చిన్న అపార్ట్మెంట్లో నేర్పిస్తున్నారు, చాలా బాగా నేర్పిస్తున్నారు గురువు గారు కూడా. ఎర్లీ మార్నింగ్ లెగవటం కూడా అలవాటు అవుతుంది. అంతకుముందు లేట్గా లేచే వాళ్ళందరూ కూడా అదొక హ్యాబిట్ అయిపోతుంది. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, అలారం పెట్టుకుంటాము, కానీ ఆపేసి మళ్ళీ పనుకుంటాం. ఎందుకు ఏముందిలే, ఒక 1 hour ఆగి పనుకోవచ్చులే అట్లా అని. అందుకని ఏం చేయాలంటే కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక డైలీ రొటీన్ పెట్టుకోవాలి. ఇది ఎర్లీ మార్నింగ్ లేచి మనం చేయగలిగింది ఏంటంటే డైరెక్ట్గా మనం సూర్యదేవుడికి పూజ అలా చేయలేం కాబట్టి ఇలా సూర్య నమస్కారాలు, యోగా, ప్రాణాయామం ఇవన్నీ చేసుకుంటే కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అయ్యి హెల్త్కి మంచిదని నా ఫీలింగ్. చాలా బాగుంటుందండి. బాడీలో ఎటువంటి చిన్న చిన్న పెయిన్స్ ఉన్నా అవన్నీ కొంచెం తగ్గుతాయి అండ్ ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. మనం ఫ్యూచర్లో వంగటం లెగవటం అన్నీ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాం కదా, అవన్నీ కొంచెం తగ్గుతాయని నా ఫీలింగ్. ఫ్లెక్సిబిలిటీ వస్తుంది బాగా, చేసుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు యోగా చేసుకోవాలని నా ఫీలింగ్. ఎందుకంటే పూర్వకాలాల్లో యోగులు, ఋషులు వాళ్ళందరూ చెప్పేది కూడా అదే కదా. అన్ని వాళ్ళు స్టడీ చేసి ఇలా చేసుకుంటే మంచిది అని చెప్పేవాళ్ళు. కానీ మధ్యలో మొత్తం ఒక 30 years అట్లా ఇప్పుడు నా చిన్నప్పుడు అయితే ఇవన్నీ ఏం లేవండి. కానీ ఇప్పుడు పెద్ద అయ్యేటప్పుడు తెలుస్తున్నాయి ఒక్కొక్కటి. మళ్ళీ ఆ ఓల్డెన్ డేస్, ఆ ఏన్షియంట్వే అన్ని ఫాలో అవ్వండి, అట్లా చేయండి అని చెప్తున్నారు కదా. మన యోగులు ఇలా చెప్పారు, యోగా చేసుకుంటే చాలా మంచిది అని. ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో కూడా సెలబ్రేట్ చేస్తున్నారు చూడండి. యోగా డే అంటే స్పెషల్గా పిల్లలకి చాలా మంచిదని నేర్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డైలీగా, రోజు అప్పుడప్పుడు కాకుండా డైలీ రోజు యోగా చేసుకోవాలి. హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలి. నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు యోగా చేస్తుంటే కామెంట్లో ఐఎమ్ డూయింగ్ యోగా అని పెట్టండి. నచ్చిందా? థ్యాంక్ యూ.